ఎక్స్పీరియన్స్ లేకపోయినా 3 years మెన్షన్ చేశావు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, కానీ ఇంట్లోంచి ఎవరు హెల్ప్ చేస్తారా? నీదేమో వేరే టెక్నాలజీ, ఏం అర్థం కావట్లేదు. అవును కదా, అయినా నీలాంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంకా బెటర్. మా క్యాస్ట్ కమ్యూనిటీ గ్రూప్లో టెక్స్ట్ చేస్తూ ఉండు, వాట్సాప్ FB గ్రూప్లో. చెయ్యి, సెట్ అయితే బాగుంటారా బాబు. ఓకే రే, ఇదిగో 21 అయిందా? ఓకే అండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రే, అమ్మాయి ఓకే నిందిరా? ఎస్. ఈ ఆడపిల్లలేందిరా రోజు రోజుకి ఘోరంగా తయారవుతున్నారు. అసలు ఏమైందన్నా? ఉమెన్స్ హాస్టల్కి పాలు పోయడానికి వెళ్ళిన 14 ఏళ్ల కుర్రోడిని 4 అమ్మాయిలు కలిపి రేప్ చేశారంట. అవునా? పాపం ఆ పిల్లోడు చనిపోయినాడంట. అవునా? అవునరా, నువ్వు జర భద్రం. నేను ఎలాగో వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికి నాన్న, అంత ఇబ్బంది ఉండదులే. వర్క్ హెల్ప్ కోసం వెళ్ళాలి, నేను ఫ్రెష్ అయ్యి బయలుదేరుతాను. అట్లనే మీరు చెప్పిన లొకేషన్లో ఉన్నాను మేడం. సరే మేడం. ఏంట్రా వస్తున్నా? ఏంటి మచ్చా, మనిషి కోరాలన్నా ఇంత అందంగా ఉంది? మునుస్వామి. నేనే. హాయ్, మా తాతయ్య పేరు కూడా అది. బై ద వే, ఐఎమ్ మానుశ్రీ. మీరేంటి కరోనా అన్ని వ్యవసాయాలకు కూడా ఇంకా మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నారు? మీ అమ్మాయిలకి మించిన వైరస్ ఎక్కడ ఉంటుంది? కరోనాని మించిన మీరు. మీరు? నా పేరు లఫా. లఫానా? జఫా, ఉల్ఫా, కుల్ఫా, డఫా, ఇలా 4 కొడుకులు తాగిన వాళ్ళు తాగినట్టు పడిపోతుంటే ఈసారి తాగేవాడు తూగేవాడు కాకూడదు, తాగి తొంగినోడు కావాలని మా నాన్న తాగి మరీ పెట్టాడు నా పేరు లఫా అని, తెలుసా? సరే, నాకు పని ఉంది, మీరు మాట్లాడుకోండి, బాయ్. ఆటో 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 ఎక్కువ. యాక్చువల్లీ మా ఫ్లాట్లో చాలా వర్క్ జరుగుతుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడ దగ్గరలోనే పార్క్ ఉంది. ఈరోజు నీకు వర్క్ సపోర్ట్ అక్కడే ఇస్తా. నేను కూడా నా వర్క్ చేసుకుంటా. పార్క్ అంటే నేను? పర్లేదు, నువ్వెక్కు. ఇదేమో పార్క్ అంటుంది, ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. మా నాన్న ముందే చెప్పాడు ఈ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండమని. సరే, ఎట్లయితే అట్లా, కానీ మన దగ్గర పెప్పర్ స్ప్రే ఉంది, చేయి పెప్పర్ స్ప్రే. ఏంటది? అంటే నేనేమైనా చేస్తానా? అంటే అలా అని కాదు మేడం, కలికాలం కదా, అన్ని రివర్స్ అవుతున్నాయి, అందుకే ఇంకో 4 డబ్బాలు. వీడేంటి కన్నెత్తుకుని తిరుగుతున్నట్లు పెప్పర్ స్ప్రే డబ్బాలు ఎత్తుకుని తిరుగుతున్నాడు? అయినా వీడికుండే జాగ్రత్త కూడా మా అమ్మాయిలకు లేకుండా పోయింది. మేకప్ డబ్బాలు మాత్రం మర్చిపోరు మా వాళ్ళు. కోడింగ్ ఎక్కువగా ఉంటుందని ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వదిలే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని న్యూ రిక్వైర్మెంట్ వైజ్ మోడిఫికేషన్ ఆర్ డెవలప్మెంట్ చేసుకోవడం అంతే. ఓకే. ఏదైనా కాల్లో కానీ మీటింగ్లో కానీ ఏదైనా మనకి తెలియని క్వశ్చన్ అడిగారనుకో, మన ఐటీ యూనివర్సల్ డైలాగ్ ఉంది కదా, ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ దట్ సినారియో అని చెప్పి సింపుల్గా చెప్పేసి. ఓకే మేడం. మేడం,
ఇంకో 2 minutesలో మీటింగ్ ఉందని నోటిఫికేషన్ వచ్చింది. వై ఆర్ యూ స్కేరింగ్? ఇన్ కేస్ నీకు భయంగా ఉంటే ఆ భయం పోవాలంటే ఇది తీసుకో. నో. అయినా ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? నాలెడ్జ్, కాన్ఫిడెన్స్, ఐడియాస్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. అయినా నీకు ఇది ఫస్ట్ టైం కాదని నేను నైట్ నువ్వు తాగిన బీర్ కంపే చెప్తుందిలే. అయినా బ్రష్ చేసి చావచ్చు కదా. ఏం చెప్పేది మేడం? అయినా ఇంత అందంగా ఉందని సడన్గా ఏ అమ్మాయినో స్లిప్లో పెట్టేస్తే ఎలా? అందుకే ఇలా అయినా కనీసం దూరంగా ఉంటారేమో అని. రే రే రే, నీ సంగతి తర్వాత చెప్తాలే కానీ ముందు ఇది తీసుకో. ఫస్ట్ మీటింగ్ ఎలా అదరగొట్టేయాలి. హాయ్ మనోజ్. హాయ్ టీమ్. మ్యూట్ నొక్కానులే. ఈ గేదెలేంటి ఇప్పుడే వెళ్ళాలనా? ఇవన్నీ లైట్లే, ఏం కాదు. థ్యాంక్స్ మేడం. ఏంటిడు లోపల 2 బనీళ్ళు వేసుకున్నాడు? దేనికిరా బాబు లోపల 2 బనీళ్ళు వేసుకున్నావు? మేమే వదిలే. అంటే బస్సులో వెళ్ళినప్పుడు ఎవరైనా లేడీస్ మీద పడతారేమో అని అందుకే. నీకు దండం రా స్వామి. నెక్స్ట్ టైం నుండి నేనే మీ ఇంటికి వచ్చి మరీ చార్జెస్ పెట్టుకుని వచ్చి వర్క్ సపోర్ట్ ఇస్తా. అలా అయితే మా ఇంటి వాళ్ళు జాబ్ మానేయమంటారు. వద్దులేండి. సరే, ఈ రోజుకి ఇంకేం అవసరం లేదు, సరిపోతుంది. లెట్స్ గో. ఏంది పిల్ల బ్యాగ్లో బీర్ డబ్బాలు పెట్టుకుని తిరుగుతుంది అనుకుంటున్నావా? వర్క్ చేయనోళ్ళకే కాదు, బాగా చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రెషర్. అందుకే నేనండి. ఏ ఉండవే, నేను వర్క్ సపోర్ట్ ఇస్తున్నాను చెప్పాను కదా. ఆ అబ్బాయి మీ తాలికేనా ఈ అబ్బాయి? రే, నువ్వైనా ఇలా లేడీ గెటప్లో మా ఇంటికి వచ్చి వెళ్తుంటే చుట్టుపక్కల చూసే వాళ్ళు ఏమనుకుంటారా? అంటే సేఫ్టీ కోసం. ఏంటి నీకు కర్మ? నువ్వు ఉండవే. ఒక 1 month వీడికి వర్క్ సపోర్ట్ ఇచ్చా అనుకో, ఆ తర్వాత వీడి వర్క్ వీడే చేస్తాడు. అయినా లుక్కి ఏదో అమాయకుడని జాబ్ పోయి రోడ్డు పాలవుతాడని సింపతి చూపిస్తున్నా. సర్లే, గెట్ ఇన్ సైడ్. రా. నువ్వేంటి దూరం దూరంగా ఉన్నావు? ఇదిగో తీసుకో. ఈ అప్పయ్య అవుతానో చూడలేక ఈ బుర్కాయ ఏంటి అప్పయ్య? ఓ యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్లో 14 ఏళ్ళ పాలేసే అబ్బాయిని 4 అమ్మాయిలు కలిసి. సాల్ ఇంగిడిసిపెట్టు. నిజమేనండి, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది బయట చెప్పారు. అందుకే. ఓయ్ మిల్క్ బాయ్, సోదా ఆపి ల్యాప్టాప్ ఓపెన్ చేయి. నేను ఇప్పుడే వస్తా. మామిడికాయలు తెచ్చుకున్నావా? కారపొడి తీస్తున్నావు? లేదండి, అమ్మాయిల దగ్గర రక్షణ కోసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. దాన్ని జాగ్రత్త అన్నారు, పిచ్చి అంటారు. ఏంటోనండి మా బాసు 5 minutes ఆన్లైన్ లేకపోయినా సరే చంపేస్తున్నాడు. ఈ డబ్బా తీసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి స్పేస్ బార్ మీద పెట్టు. నువ్వు ఉన్నా లేకపోయినా స్టేటస్ అవైలబుల్లోనే చూపిస్తుంది. అవునండి, థ్యాంక్స్ అండి. వర్క్ ఎలా చేయాలో తన్ను అడుగు, వర్క్ని ఎలా మేనేజ్ చేయాలో నన్ను అడుగు. ఏ చెవిలో ఏదో పడిందే, ఒకసారి చూడు. సారీ మనం ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. నువ్వైనా చూడవే. అర్జెంటుగా మెయిల్ పెట్టాలి. ముని నువ్వు చూడు.
పర్లేదు, ఇది తీసుకో చూడు. నేనా? ఇట్లేండి. చూస్తున్నా. ఇందాక చీమలు బారినట్టుందన్నో ఇప్పుడు హాయిగుందా? ఏ నువ్వు ఆపవే. అబ్బా ఒకసారి ఫోన్ వస్తుంది. ఓకే ఓకే. చెప్పండి. ఓకే ఓకే సార్. ఓకే. ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. ఐడి కలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడే రమ్మంటున్నారు. సో వెళ్ళాలి. ఓకే, వెళ్తావా? ఎలా వెళ్తావు? క్యాబ్లో వెళ్తావా? క్యాబ్లో ఎందుకండి, డబుల్ వేస్ట్. నేను బస్లో వెళ్ళిపోతాను. ఓకే. ఏ నువ్వు తన్ని కొంచెం బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఓకే. తనా? అంటే మీరంటే ఓకే, వీళ్ళంటే నాకు కొంచెం భయం. సరే, బట్ ఇలానే వెళ్తావు ఆఫీస్కి? చేంజ్ చేసుకోవా? డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? ఎక్కడ తీసుకోవచ్చు? నువ్వు లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకో, పర్లేదు. లోపలికా? సీసీ కెమెరాలు ఉంటే అంటే అమ్మాయిలు ఇంట్లోకి వచ్చి మళ్ళీ లోపల. స్వామి అమ్మ. సరే బాబు, మేమే లోపలికి వెళ్తాం, నువ్వే చేంజ్ చేసుకో. ఓకే పదండి. చూసినావా అమ్మి, డ్రాప్ చేసేకి మేమైతే వద్దంట, నువ్వైతే ఓకే అంట. ఆ అబ్బాయికి ఎంత భయం ఉన్నా నువ్వంటే ఎక్కడో నమ్మకం ఉంది. మేబీ అది నీ మీద లవ్ అయి ఉండొచ్చు. అవునా? మేడం ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? చైన్ మర్చిపోయాను మేడం, తీసుకొని వద్దామని వెళ్తున్నాను. సరే త్వరగా రా, నేను కింద వెయిట్ చేస్తాను. సరే మేడం. ఏ అలా కూర్చున్నావేంటి? చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అంటే పద్ధతిగా సరిగ్గా కూర్చున్నా కదా మేడం, సిస్టర్ ఫ్రెండ్ అనుకుంటారు అంతే. అలా అనుకుంటారని అర్థం కాలే. నీకంత బిర్నా అర్థం కాదులే, కానీ మీ ఇంట్లో టెర్రస్ ఉందా? ఉంది మేడం. నువ్వు భోజనం చేసిన తర్వాత సెల్ చూస్తూ కాకుండా ఆ చందమామ చూస్తూ ఆలోచించు, అప్పుడు అర్థమవుతుంది. కూర్చో, వెళ్దాం. ప్రసన్నాంజనేయ వీరాంజనేయ, మధ్యలో స్పీడ్ బ్రేకర్లు గుంజరగా రాకుండా నాకు క్షేమంగా చేర్చు స్వామి. నన్ను ప్లీజ్ ఒకసారి ఆపండి మేడం. ఇక్కడేం పని? పాస్ అర్జెంట్ మేడం. దానికి స్కూల్ పిల్లాడు మిస్ అడిగినట్టు ఏదో భయపడుతూ అడుగుతావేంటి? పో. సెకండ్, నువ్వు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నావా? ఎవరన్నా ప్రేమ ప్రేమ అని తిరిగినా బ్యాగ్లో యాసిడ్ బాటిల్ ఉంది, ముఖం మీద పోసి పడదొప్తా. వీడేంట్రా స్వామి ఇంత వైలెంట్గా ఉన్నాడు. ఎవడైనా ప్రేమించకపోతే యాసిడ్ పోస్తా అంటారు, వీడేమో ప్రేమించాలని వస్తే యాసిడ్ పోస్తానంటున్నాడు. సరే దా.
ఇక్కడే మా ఆఫీసు. ఆవండి మేడం. ఓయ్ ఇట్రా. ఏంటి ఇలాగే వెళ్తావా? నడుము పట్టుకోకండి మేడం, చెక్కిలిగిలిగా ఉంది. నీది పెద్ద శ్రీలీలా నడుం మరి. అవును, ఇందాక బ్యాగ్ ఎందుకు మధ్యలో పెట్టావు? అంటే దారిలో స్పీడ్ బ్రేకర్స్ అవి ఉంటాయని సేఫ్టీ కోసం, అందుకే. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి మేడం? ఆ బైక్లో కొంచెం పెట్రోల్ తీసేస్తావా? నన్ను నేను తగలబెట్టేసుకుంటా. ఈ ఘోరాల నేరాలు నేను చూడలేకపోతున్నా. సరే బాయ్ మేడం. ఇంటి నిండా చీమలు పట్టినాయి, గమేషన్ ఆడబెట్టినా ఏడుందా? అవును, ఈ నా కొడుకేంది ఇట్లాంటి మాస్క్ తీసుకున్నాడు? దీన్ని ఎట్టా పెట్టుకోవాలి? నానా, అది మాస్క్ కాదు, సేఫ్టీ గార్డ్. సేఫ్టీ గార్డ్ అంటే? సేఫ్టీ గార్డ్ అంటే సేఫ్టీ గార్డ్. ఈ చీమల మంది ఇది. అందరు అప్రమత్తంగా ఉండండి, అబ్బాయి వచ్చే టైం అయింది. హే, మన మిల్క్ బాయ్ వచ్చేసినాడే. ఏంట్రా ఈ కంపు? అంటే పౌడర్ కానీ పర్ఫ్యూమ్ కానీ పూసుకుంటే అమ్మాయిలందరూ చీమల్లో వెంట పడుతున్నారని చీమల మంది తీసుకొచ్చారు. అంటే అప్పుడు ఎవరి దగ్గర రారు కదా, అందుకు. మరి హెల్మెట్ ఏంటి? ముందు అర్జెంట్గా హెల్మెట్ తీసే. లోపలికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా. అదర్వైజ్ ఐ వోంట్ డూ ఎనీ వర్క్ సపోర్ట్ ఆర్ హెల్ప్. గో. మీరు చెప్పింది కరెక్టే మేడం, కాకపోతే నా దగ్గర ఎక్స్ట్రా పేర్స్ ఏం లేవు. నా డ్రెస్సెస్ అని వాషింగ్ మిషన్లో వేశాను. నీ టీషర్ట్ అండ్ షార్ట్ ఇచ్చేవే తనకి. ఓకే, మీరు ఉండండి, తను ఎందుకు మేడం, మీరు రండి. సరేరా. కూర్చో. అది కిచెన్లో కొంచెం వర్క్ ఉంది, తీసుకో. కిచెనా? నేను హెల్ప్ చేస్తాను మీకు. నువ్వా? సరేరా. మను ఓసారి ఇట్లా రావా? వస్తున్నా. ఏంటే? చూడే, ఆ సిన్నో నేను లవ్ చేస్తున్నాడు. అందుకే నువ్వు అడగకపోయినా నీ వెనకాలనే వచ్చి వంట చేస్తానంటున్నాడు. కానీ నువ్వంటే ఇష్టమని చెప్పడానికి మాత్రం భయపడుతున్నాడు. ఫ్రిడ్జ్లో మన ఆయుధాలు ఉన్నాయా? ఫ్రిడ్జ్లో లేవు, ఫ్రిడ్జ్ బయట పెట్టా. నానా జాతి రకాల బ్రాండ్లు ఉన్నాయి. ఓకే, దెన్ లెట్స్ స్టార్ట్ ద పార్టీ. బాటిల్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ధైర్యం వచ్చి ఏ మాత్రం లవన్న ఓపెన్ అయిపోతాడు. ముని ముని పిలిచారా? నువ్వెప్పుడైనా పాట్ కాక్టైల్ ట్రై చేసావా? పాట్ బిర్యానీ తిన్నాను, పాట్ కాక్టైల్ ఏంటి? అయితే ఈసారి ట్రై చేయి. అమ్మో, కాక్టైల్ పార్టీనా?
అది మీతోనా? ఆ, నా వల్ల కాదండి. నేనున్నా కదా. అయినా ఎంత తాగినా నువ్వు చేసిందే తింటాం కానీ నిన్నేం తినంలే. అది కాదు. సరే ఓకే కూర్చో. సోఫా మీద కూర్చొని చేసుకుందామా పార్టీ? వద్దు, వెళ్ళి మ్యాట్ తీసుకునిరా. అసలు ఏంటండి ఇదంతా? ఏదో నాటు సారా చేసినట్టు చేస్తున్నారు. టైం వేస్ట్ ఎందుకని అన్నీ ఒకేసారి ఇలా కలిపేయడానికి రెడీ చేసుకున్నాం. వేయండి ఆ సాల్ట్, పెప్పర్, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేయండి. అరే పానీపూరిలో కూడా ఇన్నేరండి. ఏంటో ఇది. ఏంటండి మీరు నా మీద చేతపడే ప్లాన్ చేస్తారేంటి? తల్లి మందుమాత, లవ్ సక్సెస్ అయ్యేటట్లుగా దీవించు తల్లి. వాడి నర నాయకి నా ప్రేమను వ్యక్తపరిచేలా చెయ్యి తల్లి. దేవుడా, ఓ మంచి దేవుడా, నాలాగే ప్రతి తాగబోతే ఏదోకి రోజుకి అట్లీస్ట్ ఒక్క బ్రాండ్ దొరికేలా చూడు స్వామి. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. ఐ నో. Cheers. మను మీద నీ ఒపీనియన్ ఏంటి? నన్ను ఇప్పటివరకు షేర్ అవ్వకుండా పార్టీ ఇచ్చింది మనం ఒకటే. సో థ్యాంక్ యూ. అండ్ అలానే మందులో కలిసేంత వరకు మనం మర్చిపోను. వీడికి ధైర్యం స్టార్ట్ అయినట్టుంది. ఏమండి మీ ఫాదర్ టైలరా? ఎందుకు? అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్లో కనింటే. చెప్పి చచ్చేటట్లుగా లేడు. నేనే చెప్పేస్తా. తీసుకోండి. ముని, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను మనీ లేని వాడిని నన్ను లవ్ చేస్తున్నారు. నాకు మనీ వద్దు, ముని కావాలి. నిజం చెప్పండి, మీరు నా హైట్ చూసి లవ్ చేశారు కదా? ఛీ, నేను హైట్ చూసి ప్రేమించేంత చిల్లర దాన్ని కాదు నేను. ఒకవేళ నువ్వు నాకంటే హైట్ తక్కువ ఉన్నా నేను నిన్నే ప్రేమించేదాన్ని. నువ్వు నాతో ఉంటే ఇంటెన్సివ్ కేర్లో ఉన్నట్టు కేర్ తీసుకుంటా. మల్టీప్లెక్స్లో సినిమా చూసినంతగా ప్రతిరోజు నేను మెస్పరైజ్ చేస్తా. వీకెండ్ వస్తే పబ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే రిఫ్రెష్మెంట్ హబ్ని క్రియేట్ చేస్తా. మంత్ ఎండ్ వస్తే నువ్వు పాకెట్ మనీ కోసం ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీలాన్సర్గా జాబ్ చేసైనా సరే నేను నిన్ను చూసుకుంటా. మీ దగ్గర వర్క్ సపోర్ట్ తీసుకుంటూ మీతోనే కాపురం అంటే మీ దగ్గర నేను చాలా చీప్ అయిపోతాను. ఓ ఆడపిల్ల భార్యగా ఓ ఇంటికి వెళ్తే తన భర్త పనులతో పాటు తన పనులు కూడా బాధ్యతగా చేసుకుంటుంది. అంత మాత్రాన భార్య ముందు భర్త చీపోతున్నట్లు కాదు కదా. ఇది అంతే. ఒకవేళ నీకు వర్క్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే అది నా ఫ్యామిలీ వర్క్లో ఫీల్ అవుతా, అది నా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతా. అయినా సరే నో అండి. ఈ ప్రేమ పెళ్ళి వల్ల బయట చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ముందు నన్ను మా ఇంటి దగ్గర దింపండి ప్లీజ్. ఏంటండి ఇది? మీరైనా చెప్పండి. హే మను, ఆగు ఆగు. రేయ్ లేరా. రేయ్ ముని లేరా. లే. అరే ఇప్పుడు ఎక్కడికండి? ఓయోకి. ఓయో రూమ్కా?
నా బ్యాగ్ నా పెప్పర్ స్ప్రే అవన్నీ ఎక్కడున్నాయి? ఆ సామాగ్రి అంతా ఉంది కానీ నువ్వు ముందు పద. ఇప్పుడు ఎక్కడికండి? పద. ఎక్కడ? అరే నైట్ నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు? మరీ అంత ఓవర్ చేయొద్దు. నువ్వు ఊహించినట్టు ఇక్కడ ఏం జరగలేదు. సర్వీస్ బాయ్ని పిలిపించి వేరే బట్టలు తెప్పించి మార్పించా. అయినా ఏమీ చేయకపోతే ఒంటరిగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఏం చేస్తావో అని. ఏంటి మేడం మీరు అనేది? ఎస్, నువ్వేదో చేస్తావోననే. నిన్న నైట్ పార్టీలో ఏం చేసావో గుర్తు తెచ్చుకో. తను నిన్ను లవ్ చేస్తుంది, ఎందుకు తనతో అలా మాట్లాడావు? తను అలా సడన్గా ప్రపోజ్ చేస్తే ఏం చెప్తామండి? నువ్వు చాలా హాట్గా ఉన్నావు, ఏమైనా చేద్దాం అనుకుంటా. ఛీ అరే ఉండొచ్చు కదా. ఛీ లోఫరోడా. ఏడైనా చెప్పేస్తుందా కొంపదీసి? సారీ మేడం, ఏదో తాగిన మత్తులో ఉన్నా కదా అని ఈ 6th ఫ్లోర్ నుంచి దూకేస్తావా? సరే అది వదిలే. తాగినప్పుడు ఏం చేసావో గుర్తెచ్చుకో. 2 minutes మేడం, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? చైన్ మర్చిపోయాను మేడం, తీసుకొని వద్దామని వెళ్తున్నాను. సరే త్వరగా రా, నేను కింద వెయిట్ చేస్తాను. సరే మేడం. ఏంది మళ్ళా వచ్చినావు? ఇక్కడ చైన్ మర్చిపోయాను. వెతుక్కో. వాష్రూమ్ వెళ్తున్నా, వెళ్ళేటప్పుడు డోర్ వేసుకోవో. అబ్బా ఏముంది, ఈ బ్రిట్ని ఎలానే రోజు చట్నీ చేసేయాలి. ఎవరు చూడలేగా. మైదా పిండిలా భలే మెత్తగా ఉంది. అబ్బా ఏముంది. ఏం చేస్తున్నావు? చైన్ ఎక్కడో పడిపోయింది, సో వెతుకుతున్నా. నీ చైన్ మెత్తుకోవడానికి నా కాలు పట్టుకోవాలనా? అది బా దొరికిపోయానా? చా ఏడ తెచ్చిన చైన్. దీనికోసం వస్తే దీనికి బలయ్యా. ఇక్కడైనా లీక్ చేస్తుందా? నేను వెళ్తున్నా మేడం. నువ్వు అలా బిహేవ్ చేసావని తెలిసినా తనకేం తెలియనట్టు నటించింది. బికాస్ నువ్వెక్కడ అవమానంగా ఫీల్ అవుతావేమోనని. ఆ టైంలో తాగిన నిన్ను ఇంటి దగ్గర వదిలేస్తే మీ పేరెంట్స్ దగ్గర, నైబర్స్ దగ్గర నీ పరువు పోతుందేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇన్ కేస్ నీ ఫ్రెండ్స్కి తెలిసినా వాళ్ళ దగ్గర నీ వాల్యూ తగ్గిపోతుంది. అందుకే నువ్వు వాళ్ళకి కాల్ చేయకుండా ఆపాను. మీరు నిజంగా తీవ్రతగా నెక్స్ట్ లెవెల్ మేడం. నేను ఇంత చేశాను తెలిసినా నా ఇమేజ్ గురించి ఆలోచించారు. మీరు భారీగా నా పక్కన ఉంటే బాడీ గార్డ్, ఏ సేఫ్టీ గార్డ్ అక్కర్లేదు. జరిగింది మైండ్లో పెట్టుకోకుండా నన్ను నమ్మండి. నేను కొంచెం హార్డ్గా కనిపిస్తానేమో కానీ నా చాలా స్వీట్ హార్ట్ మేడం. అరే స్వీట్ హార్ట్ అయితే తీసుకెళ్ళి ఏ పుల్లారెడ్డి స్వీట్ షాప్లోనో లేకపోతే మస్తాన్ మటన్ కొట్లోనో గ్రాముల లెక్క నమ్ముకో. నాకు కావాల్సింది మంచి హార్ట్ ఉన్నవాడు కాదు, మంచి బ్రెయిన్ ఉన్నవాడు. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి మంచి చెడులకు కారణం మన హార్ట్ కాదు, మన బ్రెయిన్. ఈ యూనివర్స్లో నువ్వే కాదు, ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే. కానీ జరిగే ప్రతి చెడు అనార్థాలకు కారణం మన ఆలోచనలు, మన ఆవేశాలే. అవి పుట్టేది మన మెదడులో నుంచే గాని మన గుండెల్లో నుంచి కాదు. కైండ్ హార్ట్, స్వీట్ హార్ట్ అనేదంతా సొల్లు కబుర్లు. ఒక మనిషి ఎలాంటోడు అనేది
వాళ్ళ బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ హార్ట్ మీద కాదు. అందుకే నేను బ్రెయిన్ చూసి లవ్ చేస్తాను, హార్ట్ని చూసి లవ్ చేయను. ప్రేమ అనేది వన్ టైమే పుడుతుంది. అలాంటిది తెలిసి తెలిసి నీలా బ్రెయిన్ మంచిగా లేనోడిని నేను అస్సలు లవ్ చేయను. ఎక్కడైనా సరే భార్యాభర్తలు విడిపోవడానికి, ఫ్రెండ్స్ పోట్లాడుకోవడానికి, అన్నదమ్ములు గొడవ పడ్డానికి, ప్రేమికులు దూరం అవ్వడానికి కారణం ఆ క్షణంలో వాళ్ళ మెదడుని అదుపులో ఉంచుకోలేకపోవడం, అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకోలేకపోవడం. ఆ ఒక్క క్షణం మన మెదడుని కంట్రోల్లో ఉంచుకోగలిగితే ఏ బంధమైనా చాలా బలంగా ఉంటుంది. రీసెంట్గా 3 days బ్యాక్ వరంగల్లో రేప్ కేసు జరిగింది, తెలుసా? న్యూస్లో చూశాను. తన ఫ్యామిలీకి ఏ లోటు రాకుండా చాలా బాగా చూసుకునేవాడు. తనకి తాగుడు కానీ అమ్మాయిల పిచ్చి కానీ ఏదీ లేదు. కానీ ఆ మినిట్ తన బ్రెయిన్ జనరేట్ చేసిన థాట్స్ వల్ల ఆ ఒక్క అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఆ రేప్ చేసిన వాడి ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది. నువ్వు ఒక గ్రేట్ ఇన్సిడెంట్ చెప్పావు కదా, ఆ 4 అమ్మాయిల గురించి తెలుసా? వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ అమ్మాయిల బర్త్డేస్ వస్తే వాళ్ళ బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఆ డబ్బంతా ఓల్డేజ్ హోమ్కి ఇచ్చేసేవాళ్ళు. అంత మంచి వాళ్ళు. అలాంటిది ఆ రోజు ఆ కుర్రాన్ని చచ్చేంతలా రేప్ చేశారంటే వాళ్ళ బ్రెయిన్స్ ఎంత దారుణంగా ప్రవర్తించాయో నువ్వే ఆలోచించు. స్వార్థం, ద్వేషం, అసూయ, అత్యాస, కామం, క్రోధం ఇలాంటివన్నీ పురుడు పోసుకునే జన్మస్థానమే మన మెదడు. ఇవన్నీ సరైన పరిమాణంలో ప్రసవించకపోవడం వల్లే ఇలాంటి సర్వ వినాశనాలకు కారణం. ఓవరాల్గా నీ ఫార్మాట్లో చెప్పాలంటే మన బ్రెయిన్ మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కైండ్ హార్టెడ్ పర్సన్ తప్పు చేయొచ్చేమో కానీ కైండ్ బ్రెయిన్డ్ పర్సన్ డెఫినెట్గా తప్పు చేయడు. సో నేను కైండ్ బ్రెయిన్ పర్సన్ని లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను. గుడ్ బై. మేడం 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 సారీ మేడం, ఏదో బుద్ధి గడ్డి దీనిలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి మేడం. సారీ. నేను బుర్రలో గుజ్జు లేనోన్నైనా చేసుకుంటానేమో కానీ గార్బేజ్ ఉన్నోడిని అస్సలు చేసుకోను. మేడం ప్లీజ్. అరే మేడం మిమ్మల్ని. బ్రెయిన్ వాష్ చేస్తే నక్సలైట్లు టెర్రరిస్టులు అవుతున్నారు. అలాంటిది నిన్ను బ్రెయిన్ వాష్ చేసి మంచివాడిగా నేను మార్చుకోలేనా అని నిన్ను నమ్మి ఎక్స్క్యూజ్ చేసి పెళ్లి చేసుకున్నా. మళ్ళీ నీలో ఏమాత్రం డౌట్ కొట్టినా నీ పనిష్మెంట్ పీరియడ్, ప్రొబేషన్ పీరియడ్ పెరుగుతుంది. ఎందుకంటే కాదని వదిలేయడానికి నువ్వేం నా ఎంప్లాయ్ కాదు, నా హస్బెండ్. నేనమ్మా ఈ బ్రెయిన్ని షాంపూతో కాదు హార్పిక్తో కడిగాలి. దీనమ్మ జీవితం బ్రెయిన్ 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 అని చెప్పి బ్రెయిన్ వాష్ పడుతుంది. అసలు ఈ బుర్రకి బొచ్చు కూడా అవసరమా? బొచ్చులోది ఈ బొచ్చు లేకపోతే ఈ బ్రెయిన్ ఇంకా మంచిగా ఉంటుంది. గోకి పాడు చెప్తా. రే ఏమైందిరా? పెళ్ళి అయినప్పటి నుంచి ఫోన్ లేదు, పార్టీ లేదు. రే తినమ్మ నా వైఫ్ నన్ను హౌస్ అరెస్ట్ చేసిందిరా. ఏంటి హౌస్ అరెస్టా? అవునరా, 6 నెలల నుంచి అన్ని ఇంట్లోనే. ఆఫీస్కి వెళ్ళినప్పుడు లాకేసి వెళ్తుందిరా. తినమ్మ గృహహింస చట్టం భార్యలకి భర్తలు ఉండదారా? అంత బాధ ఎలా? డైవర్స్ ఇచ్చి పడదప్పచ్చుగా. రే తన వాళ్ళు నాకు క్షమించి పెళ్లి చేసుకుందిరా. నువ్వు ఫోన్ పెట్టరా, పనిపిల్లలు నీకు. తన డోర్ లాక్ కాదు, ఫోన్ లాక్ చేసి పడేసి ఉంటే బాగుండు. అయినా వీటికి కొంచెం కూడా బుద్ధి లేదు. కలిపే విధంగా ఐడియా ఇవ్వమంటే విడదీసే విధంగా ఇస్తారేంటి? అయినా బుద్ధి జ్ఞానం మైండ్కి సంబంధించింది, హార్ట్కి సంబంధించింది కాదు. అయినా మనం చెప్పింది కరెక్టే. ఒక మనిషి ఎలాంటి వాడిని బ్రెయిన్ బట్టి తెలుస్తుంది, హార్ట్ని బట్టి కాదు.